హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ లబ్ధిదారులకు మన యొక్క ఏపీ సర్కార్ అదిరిపోయి శుభవార్త అయితే ప్రకటించింది. మనకు పెన్షన్ పంపిణీ మరో 2 రోజుల్లో ప్రారంభం కానుంది. అయితే దీనికి సంబంధించి మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే విడుదల చేశారు. పూర్తి వివరాలు ఈ వీడియోలో నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు గుడ్ న్యూస్ అన్నాను కదా. ఒకసారి వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో పెన్షన్ లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. సెప్టెంబర్ నెల పెన్షన్ నగదును ఒక్కరోజు ముందుగానే అందించాలని నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 31వ తేదీనే ఇంటింటికి వెళ్లి పెన్షన్ అందించాలని సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 1వ తారీఖున ఆదివారం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు ఏపీ సర్కార్. ఆగస్టు 31న పెన్షన్ అందజేయకపోతే సెప్టెంబర్ 2వ తారీఖున పంపిణీ చేస్తారని ప్రభుత్వం ప్రకటించింది. కాగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పెన్షన్ నగదును పెంచింది. గత ప్రభుత్వం 3,000 రూపాయలు అందజేస్తే కూటమి ప్రభుత్వం 4,000 రూపాయల పంపిణీ చేస్తుంది. వార్డు సచివాలయంలో ఉన్నటువంటి వాలంటీర్లకు జగన్ సర్కార్ ఇంటి వద్దనే పెన్షన్ లబ్ధిదారులకు పెన్షన్ డబ్బులు అందించింది. కూటమి ప్రభుత్వం సైతం పెన్షన్ను ఇంటికే తీసుకెళ్లి అందజేస్తుంది. అయితే వార్డు వాలంటీర్ బదులుగా సచివాలయాల సిబ్బందితోనే పెన్షన్ లబ్ధిదారులకు నగదును పంపిణీ చేస్తుంది. సెప్టెంబర్ వస్తుండటంతో పెన్షన్ పంపిణీకి ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఏం చెబుతున్నారు అంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఆగస్టు 31వ తారీఖున పెన్షన్ అనేది పంపిణీ చేస్తారు. ఎందుకు అంటే గనక 1వ తారీఖు సెప్టెంబర్ ఆదివారం కావడంతో మనకు ఆ రోజు సెలవు దినం కావడం వల్ల సచివాలయ సిబ్బందికి అధికారులకు సెలవులు ఉండడంతో ఒక్కరోజు ముందుగానే అంటే ఆగస్టు 31వ తారీఖు శనివారం రోజున ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అనేది పంపిణీ చేయాలి. ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు 31వ తారీఖున పెన్షన్ అనేది తీసుకోలేని పక్షంలో ఉంటే గనక అలాంటి వాళ్ళందరికీ సెప్టెంబర్ 2వ తారీఖు సోమవారం రోజున పంపిణీ చేయాలని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు సచివాలయ సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకు పెన్షన్ అనేది ఆగస్టు 31వ తారీఖునే ఇస్తున్నారండి. 31వ తారీఖు తీసుకోలేనటువంటి వాళ్ళకి సెప్టెంబర్ 2వ తారీఖున పెన్షన్లు అనేది పంపిణీ చేస్తారు. ఎవరు కూడా కంగారు పడాల్సిన అవసరం లేదని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.